నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో ఎక్కువగా డ్రైవింగ్. మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి స్విగ్గీ బాయ్స్ అయితే వాళ్ళ బ్యాగ్ని క్యారీ చేస్తూ ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ ల్యాప్టాప్, లంచ్ బాక్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు బైక్స్తో వెళ్తున్నప్పుడు. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఇది లేక ఖచ్చితంగా అది వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి బ్యాక్ ఏక్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇంకా కొంచెం చూస్తూ ఉంటే ఇంట్లో ఉండే మహిళల్లో కాసిక్ పెయిన్, మనకి కిందన ఉండే ఎముక ఏదైతే ఉంటుందో అది చాలా పెయిన్ పెడుతుంది. కింద కూర్చోలేరు వాళ్ళు. సో ఏదైనా కిందననే కాదు, ప్లెయిన్ సర్ఫేస్ అండ్ హార్డ్ సర్ఫేసెస్ ఏ ఉంటాయో వాటి మీద కనీసం కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. మరి ఆ పెయిన్స్ అన్నీ ఎలా తగ్గుతాయి? అండ్ డెలివరీ బాయ్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ కానీ ఎక్కువగా బైక్స్ని యూస్ చేసుకొని ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఎలా ఉంటే ఈ పెయిన్స్ నుంచి తప్పించుకోవచ్చు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. అసలు లో బ్యాక్ మనకి స్విగ్గీ బాయ్స్లో కానీ ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు, దట్టు బైక్స్, మనకి ఆ బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లో ఉండే మహిళలు కానీ, ఇంట్లోనే ఉండే బాగా ఓల్డేజ్ పీపుల్ కానీ కింద కూర్చునేటప్పుడు వాళ్ళకి కింద కాసిక్ పెయిన్ అంటే కింద బోన్ అనేది చాలా నొప్పి పెడుతూ ఉంటుంది. సో ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సో మీరు చెప్పిన టాపిక్లో యాక్చువల్గా రెండు మిక్స్ అయి ఉన్నాయి యాక్చువల్గా. సో ఓల్డ్ ఏజ్ పీపుల్, యంగ్ ఏజ్ పీపుల్, లేడీస్ ఆర్ ఇంట్లో ఉండేవాళ్ళు, స్విగ్గీ బాయ్స్, డెలివరీ బాయ్స్ ఆర్ ఎనీ అదర్ డెలివరీ హూ హెస్ గివింగ్ డెలివరీస్ కావచ్చు, ట్రావెల్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఈ కాకిక్స్ పెయిన్ అనేది. సో చాలా మందిలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ట్రావెల్ చేసే వాళ్ళలో ఈ కాకిక్స్ అనేది లాస్ట్ భాగం అంటే మీరు చూడొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు కాకిక్స్ అనేది. సో కాకిక్స్ అనే పేరు అనేది కాకుండా బోన్, మన బాడీలో ఉన్న స్పైన్లో ఉన్న చివరి ఆఖరి బోన్ ఈ కాకిక్స్ బోన్ అంటాం. దీని మీద పడే లోడ్ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, కూర్చోలేని పరిస్థితిని తీసుకొస్తుంది. ఎప్పుడైతే కూర్చోలేని పరిస్థితిని తీసుకొస్తుందో వాళ్ళు ఎప్పుడెప్పుడు నిలబడదామా, ఎప్పుడు కూర్చొని పడుకుందామా అనే దాంట్లో ఉంటారు యాక్చువల్గా. సో దీనికి కారణం మేజర్గా లేడీస్లో అయితే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక వీక్నెస్ వల్ల వస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు అయితే కూర్చోవడం వల్ల వస్తుంది. సార్ నేను ఇంట్లోనే ఉంటున్నాను డాక్టర్ గారు, నాకెలా వస్తుంది, నేను ఎక్కడ కూర్చోవట్లేదు కదా ఎక్కువసేపు. అలాంటి వాళ్ళు ఏంటంటే లో సీటింగ్ సోఫాస్ ఆర్ మోర్ కుషన్డ్ సోఫాస్. సో మీరు కూర్చునే ఎక్కువ కుషన్డ్ సోఫాస్ కానీ, లో సీటింగ్ ఉన్నట్టు కానీ మీరు ఏం చేస్తారంటే నీ ఫ్లెక్స్ చేసి ఆ కుషన్డ్ సోఫాస్లో మీరు కూర్చున్నప్పుడు ఈ బట్స్ అనేటివి పక్కకు జరిగి మీ యొక్క కరెక్ట్గా బోన్ అనేది కిందకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువ ఉండి బయటికి రావడం జరగదు. సో ఈ స్కిన్ ఉన్న ప్రెషర్ ద్వారా దాని కిందకి ఎక్కువగా ప్రెస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆల్రెడీ ఉన్న బోన్ నలుగుతూ దాని మీద ఉన్న ప్రెషర్ పడినంతసేపు మీ నొప్పి తెలియదు. కానీ ఇది చూసారా, ఇక్కడ చూడండి, ఈ నరాలన్నీ కూడా ఇలా ఉంటాయి. దీని మీద ఎప్పుడు కూడా ఇవి ఇక్కడ దాకా ఇలా ఉంటాయి. సో ఈ నరువు ఎప్పుడైతే కూర్చొని ఇట్లా ప్రెస్ చేస్తారో దీని మీద నలిగి ఈ నరాలు లేచేటప్పుడు వచ్చే పెయిన్ ఒక 10 నిమిషాల దాకా లేచిన తర్వాత, చాలామంది అయితే నేను కూర్చున్న తర్వాత లేచిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు వస్తాయి డాక్టర్ గారు అన్న చాలామంది మహిళలు ఉన్నారు. సో అలాంటి లేచిన తర్వాత వస్తున్నాయి కానీ చెప్పుకోలేని పరిస్థితి. సో నేను లేచేటప్పుడు ఎంత నొప్పి ఉందని చెప్పలేని పరిస్థితి, ఎవరికి చెప్పలేని పరిస్థితి, అక్కడ నొప్పి ఉందనేది. సో ప్రతి ఒక్కరు గమనించాలి, ఇది లేడీస్లో అయితే ఆస్టియోపోరోసిస్ ఉండి దానివల్ల వచ్చే ప్రాబ్లం. ఇది ఇంకా స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ, లేదంటే ఇంకేదైనా అమెజాన్ డెలివరీ బాయ్స్ కానీ, ఎవరైతే డెలివరీస్ చేస్తున్నారో, చాలా లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నారో, ఒకే చోట కూర్చుంటున్నారు, దాని మీద వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఆగట్లేదు, ఒక డిచెస్ చూసుకోవట్లేదు, వాళ్ళకి ఏమవుతుందంటే మీరుగా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. మీరుగా ఆ బోన్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ బోన్ కొంతమందికి పిలియన్ రైడర్స్ లైక్ ముగ్గురు కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు, లాస్ట్ అమ్మాయి ఎవరు కూర్చున్నారో ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగ్గగానే ఎగిరి కింద పడుతున్నారు. సో పడి అక్కడ ఫ్రాక్చర్ అయ్యి వస్తున్నారు. సో ఇలాంటివి కూడా చూస్తున్నాం. సో ఆ కాకిక్స్ ఫ్రాక్చర్ అయ్యి వచ్చేవాళ్ళని చూస్తున్నాం, బోన్ దాని మీద పడే బాధను చూస్తున్నాం. అండ్ ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళటం వల్ల వీళ్ళకి ఈ కాకిక్స్ పెయినే కాకుండా డిస్క్ ప్రొలాప్స్ కూడా జరుగుతుంది. అంటే స్పైన్లో వచ్చిన డిస్క్ ప్రొలాప్స్ కూడా జరుగుతుంది. అంటే
ఈ స్పైన్ ఇలా ఉంటే ఈ విధంగా డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ అనేది ఈ విధంగా ప్రొలాప్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రొలాప్స్ అయ్యి నరానికి ఇలా తగులుతూ ఉంటుంది. కూర్చోలేని పరిస్థితి. నైట్ వెళ్ళిన తర్వాత పడుకుంటే, సార్ డాక్టర్ గారు నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదు, నాకు కాలంతా లాగుతూనే ఉన్నింది, నేను పెయిన్ కిల్లర్స్ ఎన్ని వాడుతున్నానంటే చెప్పలేను డాక్టర్ గారు, నేను గంటకు ఒకటి వేసుకుంటున్నాను, గంటకు 2 వేసుకుంటున్నాను, తగ్గట్లేదు అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోండి, పెయిన్ కిల్లర్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. మీ ప్రాబ్లంను తగ్గించుకోవడమే సొల్యూషన్. మీ ప్రాబ్లం ఎక్కడుందని కనుక్కోకుండా దాని మీద ఇంకా ప్రెషర్ పెడితే తర్వాత ట్రీట్మెంట్స్ కూడా ఉండవు, ట్రీట్మెంట్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇది ముందుగానే గమనించగలిగితే దీని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దీన్ని చేసుకోవచ్చు, ఇది కంప్లీట్గా హీల్ అవుతుంది. సో మళ్ళీ మీరు రైడ్ చేయగలరు. కొంత ప్లానింగ్, కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలగాలి, కొంత ఎక్సర్సైజ్ చేసుకోగలగాలి, బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకోగలగాలి. అండ్ మీరు కూర్చునేటప్పుడు పొజిషన్స్ చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఇది లేడీస్కే కాకుండా జెంట్స్లో కూడా కొంతమంది ఎవరైతే నాట్ ఎక్స్పోజర్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒకే సీట్లో కూర్చొని ఉన్నారు, డాక్టర్ గారు నేను 8 గంటల దాకా ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తాను. ఎస్, యూ విల్ గాట్ అన్ అవార్డ్ ఫర్ దట్, ఫర్ యువర్ సిట్టింగ్ ఫర్ 8 hours. మీకు ఇస్తారేమో కానీ మీరు తీసుకోవడానికి 40 సంవత్సరాల తర్వాత ఆ సీట్లో అయితే ఉండరు. సో అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆ అవార్డు తీసుకోగలగాలి. లేదా మీరు ఇంకా బెటర్గా పనిచేయాలంటే ప్రతి గంట మీ సీట్ నుంచి లేయాలండి. ప్రతి గంటకి ఒక్కసారైనా మీ సీట్ నుంచి లేచి మీ ఫ్రెండ్స్ని కూడా లేపగలిగితే ఇంకా బెటర్ యాక్చువల్గా. సో దానివల్ల వాళ్ళకు కూడా మీరు సహాయం చేసినట్టు అవుతారు. మీరే డబ్బులు ఇచ్చి సహాయం చేయడం కాదు, ఇలా హెల్త్ పరంగా చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎక్కువ పనితనాన్ని చూపించగలిగేటట్టు చేస్తారు. ఎవరికైతే వెన్నుపూస నొప్పిగా ఉందో, బ్యాక్ నొప్పిగా ఉందో, కాళ్ళు లాగుతుందో, కింద కూర్చునే దగ్గర నొప్పి ఉందో తన పని చేయలేరండి. తన ఆలోచన పని మీద ఉంటుందండి ఖచ్చితంగా. సో పని మీద ఆలోచన కలగాలి, పని మీద ఆలోచన పెరగాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు కూర్చునే ఏరియాస్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కూర్చున్న టైంని ప్రొడక్టివిటీ అంటే మీరు చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు చెప్పే తీరు ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్గా క్లియర్గా ఉండాలంటే వాళ్ళ సీట్ కానీ లేదంటే వాళ్ళ కూర్చునే ఏరియాస్ని కానీ ఎవ్రీ 45 minutesకి చేంజ్ చేస్తూ మళ్ళీ 45 నిమిషాలు కూర్చున్నారు, మళ్ళీ అట్లా నేను 45 నిమిషాలు కూర్చొని పని చేయగలి కదా డాక్టర్ గారు అంటే మీరు 45 minutes కూర్చోండి, 10 minutes గ్యాప్ తీసుకోండి, నిలబడి పని చేయండి, దాని తర్వాత మళ్ళీ 45 నిమిషాలు కూర్చోండి, ప్రాబ్లం లేదు. కానీ అలాగే ఒక స్ట్రెచ్లో కూర్చోవటం వల్ల 3 గంటలు కూర్చున్నాను డాక్టర్ గారు, 3 గంటలు లేచి నిలబడుకున్నాను, దానివల్ల కూడా ఉపయోగం లేదండి. సో మీ బోన్ వీక్గా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఉంటారు. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు డాక్టర్ని ఒక్కసారైనా అడుగుంటారు ఖచ్చితంగా నా నడుము నొప్పి ఉందని. చాలామంది చెప్పుకోలేని పరిస్థితిలో చెప్పట్లేదు. అండ్ దిస్ ద లాస్ట్ ఏరియా టు డీల్ విత్. అంటే ఇది స్పైన్కి చివరి భాగంలో ఉన్నట్టుగానే దీన్ని అందరూ చివరగా చెప్తారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ అయిన తర్వాత లాస్ట్ ప్రాబ్లం నేను అడిగితే కానీ ఏమంటే ఇది ఏమన్నా ప్రాబ్లం మీకు కూర్చుంటున్నారు కదా ఏమన్నా ఉందని అడిగితే అవును డాక్టర్ గారు నేను చెప్పాలనుకున్నాను కానీ చెప్పాలా వద్దానని ఆపేశానని చాలామందిని చూసాను. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ కాకిక్స్ పెయిన్ ఉన్నవాళ్ళు అంటే బోన్లో స్పైన్లో చివరాఖరి పెయిన్ ఉండేవాళ్ళు, మీకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా మీకు ఆ బోన్ వీక్నెస్ ఉందా, ఆ బోన్ వంగిందా లేదా అనేది డాక్టర్ని కానీ కన్సల్ట్ అయితే చెప్తారు ఖచ్చితంగా. అది స్ట్రెంగ్త్ అయ్యేటట్టు చూసుకోవచ్చు, మళ్ళీ మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, రైడింగ్ ఫుల్ అంటే మళ్ళీ మీరు ఫుల్ డెలివరీస్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే కాలు లాగటం కానీ ఈ కాకిక్స్ పెయిన్ కానీ చాలా వరకు తగ్గుతుంది. మీరు మీ పనులు చేసుకోగలరండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.